శబరిమలలో ఓ సమస్య వచ్చింది. అందరికీ తెలుసు. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి అంటూ దీక్షలు కూడా లేనటువంటి మహిళల్ని అంబులెన్సుల్లో పంపించి మేము కోర్టు తీర్పుని అమలు చేశామంటూ ప్రజల ముందు చెప్పింది. సంప్రదాయంలో ఉన్నటువంటి కీలకమైన సూత్రాన్ని మాత్రం పక్కన పెట్టింది కేరళ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం. దానికి సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పినటువంటి అదే కమ్యూనిస్టులు త్రిబుల్ తలాక్ విషయంలో అదే సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు విషయంలో మాత్రం అంగీకరించడం, అది మైనారిటీల హక్కుల్లో జోక్యం అంటూ దాన్ని అడ్డుకుంటున్నటువంటి పార్టీలలో కమ్యూనిస్టులు కూడా ఒకళ్ళు. అది సెక్యులరిజం అనేటువంటి పదానికి వాళ్ళ దృష్టిలో అర్థం ఏంటన్నది ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని అవహేళన చేయడం, అవమానించడం, హిందుత్వానికి సంబంధించినటువంటి అంశాలలో మాత్రమే లోపాలను ఎతుకుతూ మిగతా మతాల జోలికి మాత్రం వెళ్ళకపోవడం. వాళ్ళ జోలికి వెళ్తే కొడతారన్న భయము, లేకపోతే వాళ్ళ జోలికి వెళ్తే తమ వెనకాల ఎవరు రారన్నటువంటి భయం, లేదా ప్రపంచ దేశాల ముందు మేధావులుగా చలామణి కావాలంటే హిందువులను అవమానించడమే గొప్ప అనేటువంటి కాన్సెప్టో తెలవదు. సరే, ఆ మేధావి వర్గం అత్యధికంగా ఉండేటువంటి వామపక్షాల నేతృత్వంలో ఒక కొత్త వివాదాన్ని తీసుకొచ్చారు. అది ప్రస్తుతం మనకి బెంగళూరులో, కర్ణాటక మొత్తం మీద మొట్టమొదట్లో ఒక 1500 మంది విద్యార్థులకి భోజనాలు ఏర్పాటు చేసేటువంటి సిస్టంతో ప్రారంభమైనటువంటి అక్షయ పాత్రకు సంబంధించినటువంటిది. ఇప్పుడు దేశంలో చాలా చోట్ల వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏది ప్రభుత్వాలే ఇప్పుడు చివరికి వాళ్ళు డ్వాక్రాలు వాళ్ళ ద్వారా సాధ్యం కాక 1.7 మిలియన్ పిల్లల మందికి అన్నం వడ్డించడం, బాధ్యతాయుతంగా పోషకాహార విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇస్తున్నటువంటి ఇస్కాన్కి సంబంధించినటువంటి అక్షయ పాత్ర మీద కర్ణాటకలో ఒక పెద్ద లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నారు. అదేంటంటే బడి పిల్లలకి కోడిగుడ్లను పంచట్లేదు వీళ్ళు, కాబట్టి వీళ్ళని నిషేధించాలంటూ ఉద్యమం ప్రారంభించడం. వీళ్ళు కోడిగుడ్లని బడి పిల్లలకి పెట్టమని చెప్పి వీళ్ళని అడిగితే ఇస్కాన్కి సంబంధించినటువంటి సూత్రాల ప్రకారం వాళ్ళు అది మేము పెట్టలేం, మేము శాకాహారం మాత్రమే పెడతామంటే దాని గురించి ఇప్పుడు ఉద్యమం చేసి అక్షయ పాత్రని ఆపాల, భోజనాలు అట్లా పెట్టడానికి వెళ్ళే దీంట్లో మత వివక్ష అంటూ. తిండే లేనోళ్ళు పిల్లలు, వాళ్ళకి ప్రభుత్వాలు ఎంతో కొంత సహాయం చేస్తే బాధ్యతాయుతంగా సేవాభావంతో మిగతా పని అంతా చేస్తున్నటువంటిది అక్షయ పాత్ర కావచ్చు, ఇస్కాన్ కావచ్చు. ఎక్కడ డివియేట్ కావట్లేదు, పోనీ ఎక్కడ దోచుకుంటలేదు, సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా పోతున్నారు. అట్లాంటి వాళ్ళని ఇక్కడ వివాదాల్లోకి లాగడం. గుడ్డే ఇవ్వాలనుకుంటే ఆయా స్కూళ్ళల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లకు చెప్పి ఆ భోజనం టైంలో వాళ్ళని గుడ్డు పెట్టమంటే అయిపోతుంది కదా, లేదా విడిగా ఇవ్వమంటే సరిపోతుంది కదా. ఆ భోజనంలో మీరు సచ్చినట్టు వండే చోట మీరు అంటే వాళ్ళు వండే చోట ఈ గుడ్డు కూడా పెట్టాల్సిందే, మీరే తీసుకొచ్చి పెట్టాల్సిందే అనేటువంటి ఒత్తిడి చేయడం. మేము ఆ మెనూలో చేర్చమంటే దానికి సంబంధించి వివాదం చేయడం. వీళ్ళకి ఇక్కడ తిండికే ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి తిండి పెట్టేటువంటి కార్యక్రమంలో వాళ్ళ కడుపులు మాడినా పర్లేదు, కానీ వీళ్ళ సెక్యులరిజం మాత్రం సక్సెస్ కాదు. సెక్యులరిజం అంటే ఏంటంటే ఇక్కడ ఇందులో మళ్ళీ మతపరమైన అంశం తీసుకురావడం. గుడ్డేం మతం కాదు, గుడ్డు అందరూ తినాలని లేదు, తినకూడదని లేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఇళ్లలో తింటుంటే ఎవరు ఆపట్లేదు, లేదు స్కూల్కి తెచ్చుకొని తింటుంటే ఆపట్లేదు. వీళ్ళు వడ్డించేటువంటి విధానంలో అది లేదు. పోనీ వీళ్ళు ఏమన్నా బిల్లుల్లో గుడ్డు చూపెట్టి డబ్బులు ఏమన్నా తినేస్తున్నారా? అది కాదు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఏ మెనూ అయితే పెట్టారో ఆ మెనూనే నడుపుతున్నారు. కానీ తమ కోరినటువంటి కోరికలను వీళ్ళు చేయట్లేదు కాబట్టి ఒక వివాదం సృష్టించడం, దానికోసం దీన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది సెక్యులరిజం అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి మరొక అతి పెద్దదైనటువంటి హిందువుల మీద, లేదా పిల్లలకి బాలల హక్కుల మీద కూడా దాడని చెప్పచ్చు. పిల్లలకి భోజనాలు పెట్టేటువంటి దానికి ఒక సాకు చూపెట్టి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది పెద్ద ఎత్తున జరగబోతుంది. దీంట్లో ఇక ఆటోమేటిక్గా అటు వర్గాలు పుట్టుకొస్తాయి, ఇటు వర్గాలు పుట్టుకొస్తాయి. ఇక భవిష్యత్తులో మరి సెక్యులరిజం పేరుతో మరొకసారి ఓ పెద్ద సంక్షోభ సృష్టికి కారణం కాబోతున్నారు అన్నది వేచి చూద్దాం.